హలో ఫ్రెండ్స్, ఇది సౌందర్య వాళ్ళ ఇల్లు. ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఇక్కడ గార్డెన్లో సౌందర్య వాళ్ళ అత్త మామూలతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. పిల్లలు గ్రాని వాళ్ళు ఆడుకుంటున్నారు. సోజిత్ని వాళ్ళ తాతయ్య గారు ఎత్తుకొని ఉన్నారు. ఇక్కడే తొందరగా తీసుకురండి. ఇక్కడే ఆపండి. చాలు ఇక్కడే నిలబడండి. రహీం ఎక్కడున్నావు? త్వరగా రా. వస్తున్నాను అయ్యగారు. ఏంటయ్యగారు? చెప్పండి అయ్యగారు. ఏం లేదు, ఆ బండిలో ఉన్న సామాను కాస్త సహాయపడుతూ కిందికి దించుతాం. అలాగే అయ్యగారు, పదండి. సరే, మెల్లిగా దింపు. అలాగే అయ్యగారు. అది ఏముంది ఇందులో? ఇంత బరువు ఉంది ఇది. ఏమోలే, నాకెందుకు, ఏముంది దించేస్తే పోలే. సరే, త్వరగా గార్డెన్లోకి తీసుకుని వెళ్తాం పదా. అలాగే అయ్యగారు. ఇద్దరు గార్డెన్లో తీసుకుంటూ పెట్టారు. ఇంతలోనే సౌందర్యం ఏంది నాన్న అది అని అడుగుతుంది. అమ్మా, ఇది కూలర్ అమ్మా. ఇంతలోనే నవీన్ వాళ్ళ నాన్న, అరే వర్షాలు పడుతున్నాయి కదరా, కూలర్ ఎందుకు తెచ్చావురా? అరే నాన్నగారు, వర్షం పడితే కూడా కాస్త వేడిగానే ఉంది కదా అని అంటాడు నవీన్. అయితే ఫ్యాన్లు ఏసీలు ఉన్నాయి కదరా, మళ్ళీ కూలర్ దేనికోసం తెచ్చావు? అదా, ఇది రహీం వాళ్ళ కోసం తెచ్చాను నాన్నగారు. వాళ్ళు బయట గార్డెన్లో నిద్రపోతుంటారు. పాపం వాళ్ళకి వేడిగా ఉంటుంది. అలాగే దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి. చిన్న పిల్లలు ఉన్నారు కదా. ఎప్పుడో తేవాల్సింది కూలర్, ఇప్పటికి కుదిరింది నాకు. అవునా బాబు, చాలా మంచి పని చేశావు కూలర్ తెచ్చి. ఇంతలోనే సుందరి, అవునండి, నేనే చెప్పాలనుకున్నాను, మీరే తెచ్చారు, చాలా మంచి పని చేశారు. అవును సౌందర్య. అయ్యో, ఇప్పుడు ఎందుకు అయ్యగారు కూలర్లు అవన్నీ? బయట బాగానే గాలి వీస్తుంది కదా. ఎక్కడ గాలి ఉంది రహీంనికి? ఉడక చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు దోమలతో ఎలా నిద్రపోతారు అనుకున్నావు? అందుకే తీసుకొని వచ్చాను. ఏం పర్వాలేదులే. అవును రహీం, నేను కూడా ఎప్పుడో తెమ్మనాల్సింది మర్చిపోయాను. అయ్యో, ఏం పర్వాలేదమ్మగారు. సరే రహీం, తీసుకొని అక్కడ పెట్టే కూలర్. రాత్రి ఆన్ చేసుకొని బాగా నిద్రపోండి పిల్లలు, మీరు హాయిగా అని అంటాడు తాతయ్య. అలాగే అయ్యగారు. సరే, నేను కూలర్ ఆన్ చేస్తాను. నవీన్ కూలర్ ఆన్ చేస్తాడు. నవీన్ కూలర్ ఆన్ చేస్తే చల్లగాలి వస్తుంది. బాగా చాలా చల్లగా ఉందండి, చల్లగాలి వస్తుంది. ఇక ఫాతిమా పిల్లలు బాగా హాయిగా నిద్రపోతారు అని అంటుంది సౌందర్య. అవునవును సౌందర్య. ఇంతలోనే సౌమ్య కూలర్ ముందుకు వెళ్తుంది. చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది. నేను ఎగిరిపోతున్నాను. ఎంత గాలి వస్తుందో. ఇక్కడ కూలర్ తిరుగుతూ ఉంటుంది. అందరూ చల్లగాలి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రహీం ఇక్కడ కూర్చొని ఉంటాడు. వాళ్ళ నలుగురు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. హలో ఫ్రెండ్స్, మా వీడియోకి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.